Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti, Certified Financial Planner. చాలా మంది కొత్త ఇన్వెస్టర్లలో ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దీని ఒక ట్రేడింగ్ గానీ ఒక గ్యాంబ్లింగ్ గా చూడొచ్చా? చాలా మంది అలాగే ఆలోచిస్తుంటారు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే షేర్ ప్రైజెస్ తగ్గినప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా తగ్గిపోతాయి కదా, లాసెస్ వస్తాయి కదా అని చాలా మంది అపోహలో ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే there is a lot of difference in డే ట్రేడింగ్, ఈక్విటీ మార్కెట్ లో, స్టాక్ మార్కెట్ లో, షేర్ బజార్ లో డే ట్రేడింగ్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి there is so much of difference. అదేంటో ఈ వీడియోలో మనం కొంచెం డీటెయిల్ గా చూద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు షేర్ మార్కెట్ లో డే ట్రేడింగ్ కనుక చేసినట్లయితే మీరు ఒక స్పెక్యులేటర్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే యు ఆర్ స్పెక్యులేటింగ్, అంటే ఒక షేర్ ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది అనే ఒక స్పెక్యులేషన్ అనేది చేస్తా ఉన్నారనమాట. నెక్స్ట్ 1 వీక్ లో కావచ్చు, 1 డే లో కావచ్చు, 1 అవర్ లో కావచ్చు, మీరు ఒక స్పెక్యులేషన్ చేస్తా ఉన్నారు. సో దిస్ ఇస్ లైక్ ఎ గ్యాంబ్లింగ్ అనమాట. అంటే ఇలా సక్సెస్ఫుల్ గా చేసే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ దిస్ ఈస్ యాక్చువల్లీ సిమిలర్ టు గ్యాంబ్లింగ్. మీరు కొంత డేటా తెలుసు, ఇది షేర్ ప్రైస్ పెరగచ్చు, పెరగకపోవచ్చు, తగ్గొచ్చు, ఇంకా అలాగే ఉండొచ్చు. దానిపైన మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీకు తెలిసిన డేటా ప్రకారం, లేదా ఒక అనలిస్ట్ గానీ ఇంకెవరైనా చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చేస్తా ఉన్నారు. దీన్ని డే ట్రేడింగ్ కావచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావచ్చు. కంపేర్ టు దిస్ మ్యూచువల్ ఫండ్స్, అదే మన మ్యూచువల్ ఫండ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్లీ షేర్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయదు, ఓన్లీ స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయదు. దేర్ ఆర్ సో మెనీ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మీ రిస్క్ ప్రొఫైల్ ను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ రిస్క్ ప్రొఫైల్ కి డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఎవరైతే స్టాక్ మార్కెట్ గ్రోత్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దీస్ ఆర్ కాల్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనే మనకు దాదాపు 11 కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ. దేర్ ఆర్ 11 కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఈక్విటీ ఇట్ సెల్ఫ్. So starting from a flexi cap, multi cap, large cap, small cap, mid cap, there are so many categories of equity mutual funds. So equity mutual funds ki ఈక్విటీ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి కో రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఏదైతే ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుందో, ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుందో, ఆ షేర్ ప్రైస్ పెరగడం వల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ NAV పెరుగుతా ఉంది. దేర్ ఇస్ ఎ డైరెక్ట్ కోరిలేషన్. బట్ ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే డైవర్సిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. సో మీరు డైరెక్ట్ గా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్, యు ఆర్ ద ఫండ్ మేనేజర్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. మీకు డైవర్సిఫికేషన్ అంటే అట్లీస్ట్ ఒక 30 to 40 స్టాక్స్ ఉంటేనే మీ పోర్ట్ఫోలియో అనేది ఒక డైవర్సిఫై అవుతుంది, లేకుంటే హైలీ రిస్కీ పోర్ట్ఫోలియో అవుతుంది. వెరీ ఫ్యూ స్టాక్స్ తో కాన్సన్ట్రేషన్ తో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ పోర్ట్ఫోలియో చాలా రిస్కీగా ఉంటుంది. అదే మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ పోర్ట్ఫోలియో ఒక 30 to 40 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రాపర్ గా డైవర్సిఫై అవుతుంది, మీకు రిస్క్ అనేది తగ్గిపోతా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఈక్విటీ కేటగిరీ. దిస్ ఈస్ సిమిలర్ టు ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ అండ్ లుకింగ్ ఫర్ ఎ గ్రోత్ ఆఫ్ ఎ కంపెనీ లాంగ్ టర్మ్ లో. సో మ్యూచువల్ ఫండ్స్ అనగానే అందరూ దాదాపు ఇదే అనుకుంటారు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టాక్ ప్రైస్. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కాకుండా దెర్ ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ దట్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ లెస్ రిస్కీ ఇన్వెస్టర్స్. ఓకే, ఎవరైతే స్టాక్ ప్రైస్ పడిపోయినప్పుడు వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతారో, ఆ రిస్క్ ను తీసుకోదలుచుకోలేదో వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ డెట్ ఫండ్ కేటగిరీ అంటారు. సో ఈ డెట్ ఫండ్ ఏంటంటే ఇవి డిఫరెంట్ గవర్నమెంట్ బాండ్స్ లో కావచ్చు, కార్పొరేట్ బాండ్స్ లో కావచ్చు, డిఫరెంట్ బ్యాంక్ గానీ వేరే డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఇష్యూ చేసేసే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కావచ్చు, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయన్నమాట. సో దీనివల్ల ఈ డెట్ ఫండ్ మేజర్ ఫీచర్ ఏంటంటే దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ఇండివిజువల్ స్టాక్ ప్రైజెస్. ఇండివిజువల్ స్టాక్ ప్రైస్ పెరగడము తగ్గడం వల్ల ఈ డెట్ ఫండ్ అనేవి తగ్గవు. సో ఈ డెట్ ఫండ్స్ అనేవి RBI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, గ్లోబల్ ఫ్యాక్టర్స్ పైన, కొంత డిఫరెంట్ గవర్నమెంట్స్ వేరే కంట్రీస్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా చేంజ్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ కంట్రీ ఇంట్రెస్ట్ రేట్ ఎలా చేంజ్ అవుతుంది అనే దానిపైన ఈ డెట్ ఫండ్ రిటర్న్స్ అనేవి జనరల్ గా డిపెండ్ అవుతూ ఉంటాయి. ఈ డెట్ ఫండ్ కేటగిరీలో మనకు 1 డే లో మెచ్యూర్ అయ్యే ఓవర్ నైట్ ఫండ్స్ తో పాటుగా
there are funds which invest for more than 10 years in government securities. So ఇలాంటి డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది కేటగిరీ నెంబర్ 2. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఈక్విటీ ఫండ్స్ విచ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ స్టాక్స్ డైరెక్ట్లీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి డెట్ ఫండ్స్ which are more suitable for less risky investors. So mutual funds లో రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. డెట్ ఫండ్స్ అనేవి చాలా రిలేటివ్లీ సేఫ్ కంపేర్డ్ టు ద ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సో నౌ అటు డెట్ ఫండ్స్ ఇటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండిటి మధ్యలో ఉండే కేటగిరీ వచ్చేసి హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. సో ఎవరైతే కొంచెం మీడియం రిస్క్ తీసుకోగలుగుతారో, అంటే అట్లీస్ట్ ఒక 3 years నుంచి 5 years మధ్యలో ఇన్వెస్ట్ చేయగలుగుతారో, వాళ్ళ గోల్ అనేది 3 to 5 years మధ్యలో ఉందనుకోండి. సో అండ్ దే ఆర్ రెడీ టు టేక్ సమ్ రిస్క్, అంటే వాళ్ళకి గ్రోత్ కావాలి బట్ దే డోంట్ వాంట్ టు టేక్ హై రిస్క్. అలాంటి వాళ్ళకి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది హైలీ సూటబుల్ అనమాట. సో ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో నేమ్ ఎలాగైతే సజెస్ట్ చేస్తుందో, హైబ్రిడ్ గా అంటే ఈక్విటీ కొంత పర్సెంటేజ్ ఉంటుంది, డెట్ కొంత పర్సెంటేజ్ ఉంటుంది, మేబీ ఇంకొక అసెట్ క్లాస్ లైక్ గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కావచ్చు, మోర్ దెన్ 1 అసెట్ క్లాస్ ఉన్న వాటినే హైబ్రిడ్ ఫండ్స్ అంటాం అనమాట. అంటే వీటన్నిటిలో కామన్ గా ఈక్విటీ కొంత స్మాల్ పోర్షన్ ఉంటుంది. అది ఎంత పోర్షన్ అనేది డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి, ఇండివిజువల్ ఇన్వెస్టర్ టైం డ్యూరేషన్ ఎప్పటి వరకు దాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోవడానికి there are so many mutual fund categories. Almost more than 25 categories are available in mutual funds depending on the investor risk profile. Hope you understand in this video that mutual funds are not like a investing in stock market or it is not like a gambling. Mutual funds అనేవి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి చాలా బాగా సూటబుల్ అయ్యే ప్రోడక్ట్. ఒక డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్, ఎస్పెషల్లీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అనేవి లాంగ్ టర్మ్ లో మీ గోల్ ప్రకారము ఒక సిస్టమాటిక్ వేలో వెల్త్ క్రియేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. I hope you like this video and please subscribe to the channel and click the bell icon, and thank you for watching this.